హలో వ్యూవర్స్, ఈరోజు సింపుల్గా తయారు చేసే ఈ మ్యాజిక్ లైట్ ఇగో ఈ విధంగా మారుతుంటాయి. ఇవి దీనిల గురించి మనం వీడియో చేయవలసి వచ్చింది. ఇది ఒక సబ్స్క్రైబర్ కోరిండు. ఇది తక్కువ ఖర్చులో కావాలంటే ఇది కమ్సే కమ్ అంటే ఒక 10-20 రూపాయల లోపలనే అయిపోయింది. ఇది ఇగో ఇది పాతది వైర్ ఉంటుంది కదా, ఈ ఛార్జర్ పెట్టుకునే వైరు. ఈ వైరు పనిచేయండి ఉన్న వైర్ తీసుకొని ఈ పక్క కట్ చేసేసి ఇట్లా 4 LED బల్బులు, ఐస్ క్రీమ్ కప్, ఇది ఐస్ క్రీమ్ కప్ పాతది తీసుకొని దీనికి మనం వైరింగ్ చేసి ఇప్పుడు మీకు ఎట్లా చేయాలో చూపిస్తాను చూడండి. ఇట్లా పెడితే ఇది రకరకాల వేరియేషన్లలో లైట్ అనేది మారుతుంటుంది. నేను మీ అశోక్ గౌడ్, అశోక్ టెక్నికల్ మస్తీ తెలుగు యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. మీకు రకరకాలైనటువంటి వీడియోలు మీకు వస్తుంటాయి. చాలా మంచి మంచి వీడియోలు వస్తుంటాయి. ఇప్పుడు దీనిలోకి యానోడ్ క్యాథోడ్ అని ప్లస్ మైనస్ ఉంటుంది ఎల్ఈడి బల్బులకు. ఇవి RGB ఎల్ఈడి, మామూలు ఎల్ఈడి కావు. ఇవి RGB అంటే రంగురంగులు వచ్చేటి 3 రంగులు కానీ 5 రంగులు కానీ వస్తాయి. ఇది రెడ్, గ్రీన్, బ్లూ లైట్లు వస్తుంటాయి దీని లోపల. వీటికి సరైన వోల్టేజ్ ఇస్తే ఇవి మంచిగా డ్యాన్స్ లాగా ఆడుతుంటాయి. అదే మనము ఎక్కువ వోల్టేజ్ ఇచ్చినా తక్కువ వోల్టేజ్ ఇచ్చినా ఇవి డ్యాన్స్ లాగా కాకుండా మామూలు బల్బులు లాగా మారుతాయి, లేకుంటే కాలిపోతాయి. కాబట్టి దీనిలకు కొట్టే రెసిస్టర్ కూడా ఇంపార్టెంట్. ఈ దానికి మనం 4 LED దానిలకు 470 ohms కొట్టినాను. అంటే మెజర్మెంట్ చేసి వేయాల్సి వస్తుంది. 100 వేసినాము, 330 వేసినాము, 560 కూడా వేసినాము. వేస్తే కూడా దేనికి కూడా సెట్ కాకుండా లాస్ట్ 270 ohms కాడ ఇది మంచిగా సెట్ అయిపోయింది. మంచిగా పనిచేస్తుందంటే చాలా రోజులు కూడా మన్నుతుంది అని లెక్క. కాబట్టి మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ ఇట్లా మొత్తం రెండు హోల్ కొట్టుకొని ఈ యొక్క యానోడు ఒక పక్కకు వచ్చేట్లా, క్యాథోడ్ ఒక పక్కకు వచ్చేటట్లా మనం ఈ LED బల్బులను కూర్చోబెట్టుకోవాలి ఫ్రెండ్స్. కూర్చోబెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఈ యానోడ్లు అన్నీ ఒక దిక్కు చేసి మనం కనెక్షన్ కొట్టుకోవాలి. అలాగే క్యాథోడ్ అన్నీ ఒక దిక్కు చేసేసి మనం కనెక్షన్ కొట్టుకోవాలి. తర్వాత 270 ohms రెసిస్టర్ సిరీస్లో ఇచ్చుకొని దీన్ని వెలిగించడానికి ప్రయత్నం చేయాలి. ఇది 5 వోల్టేజ్ మీద నడుస్తుంది. 5 వోల్టేజ్ పాత అడాప్టర్ ఉన్న మన ఇంట్లో సెల్ ఫోన్ ఛార్జర్ అడాప్టర్ ఉన్నా కానీ దానికి పెట్టుకుంటే ఎటువంటి ట్రాన్స్ఫార్మర్ అది లేకుండా ఈజీగా నడుస్తుంది. చాలా మంచి ఈ సోర్సు తక్కువ మంచి మ్యాజిక్గా వస్తాయి లైట్లు. కాబట్టి మీరు నా ఛానల్ను కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ అశోక్ గౌడ్, అశోక్ టెక్నికల్ మస్తీ. ఇంకా ఈ బల్బులు ఇట్లా మొత్తం 4 కానీ 5 కానీ 10 కానీ మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని జమాయించుకోవాలి. దేవుళ్ళ ఫోటోకి కానీ దానికి కానీ కూడా ఇది మంచిగా పెట్టుకోవచ్చు. కనెక్షన్ ఇస్తే ఇది 5 వోల్ట్ మీదే రన్ అవుతుంది. దీని తర్వాత రకరకాలైనటువంటి మీరు కోరితే నా కామెంట్ రూపంలో మీరు దేనిల గురించి ఏమంటారు ఆ విధంగా అడిగితే నాకు నేను మీకు కోరినటువంటి దీనిలను మీకు తయారు చేసి ఇస్తుంటా. దేని మీద చేయమంటారు దాని మీద వాటర్ ఫిల్టర్లు కానీ రకరకాలైనటువంటి ఎలక్ట్రానిక్స్, దోమల బ్యాటరీ ఏదో కానీ మీకు కావాలనుకున్న ఇస్త్రీ పెట్టెలు కానీ దేని గురించి కానీ చేయమంటే దాని గురించి నేను వీడియోలు చేసి పెడుతుంటే స్టెబిలైజర్లే కానీ ఇన్వర్టర్లే కానీ ఇట్లా. కాకపోతే చిన్న ప్రాజెక్ట్ ఇది. స్కూల్ పిల్లలకు కానీ చిన్న ప్రాజెక్టు చేసుకొని రమ్మంటే వాళ్ళకి చేసుకొని పోవడానికి అని చెప్పి పిల్లల గురించి కూడా పనికి వస్తుంది. ఇది ఛార్జర్ తోటి ఎటువంటి షార్ట్ కొట్టకుండా స్కూల్కు తీసుకుపోయి ప్రజెంటేషన్గా చూపించడానికి, వాళ్ళు మేధస్సును వాళ్ళకు చూపించడానికి అని చెప్పి ఇది నేను చిన్నది వాళ్ళ కొరకు చేసిన. కాకపోతే పెద్దోళ్ళు కూడా చేసుకొని మంచిగా దేవుళ్ళ ఫోటోలకు దాన్ని కూడా అలంకారంగా చేసుకోవచ్చు. కాబట్టి నేను మీ అశోక్ గౌడ్, అశోక్ టెక్నికల్ మస్తీ. ఇది చాలా తేలిక, అలాగే తక్కువ ఖర్చు. ఒక్కొక్క LED బల్బ్ వచ్చేసి మనకు 2 రూపాయలు పడ్డాయి. ఒక 10 రూపాయల ఈ సామాన్ అంతా వచ్చేసింది. 20 రూపాయల లోపల ఇది తయారైపోయింది. ఇది పాతది వైరు, USB సాకెట్ బాగుండి అవతల పక్క పిన్ను పోయింది ఉంటే దాన్ని కట్ చేసుకొని దీని లోపలికి వెళ్ళి దాన్ని తీసుకొని ఈ యొక్క వైరు ముడివేసుకున్నాలి అవతల పక్క జారిపోకుండా. ఈ ఐస్ క్రీమ్ డబ్బాకి కాకుండా వేరే దేనికైనా కూడా మనకు ఏదానికి నచ్చితే దానికి దీనిలను మనం బల్బులను పెట్టుకొని మనం వైరింగ్ చేసుకొని ఆపరేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా వీడియో పెట్టాలని అనుకోకండి. ఇది మంచిగా LED లైట్లు చాలా మ్యాజికల్గా వస్తున్నాయి కాబట్టి ఇది కూడా పెట్టాలనిపించింది. అలాగే 2-3 కోరినందుకు వాళ్ళకు
ఏ విధంగా చేయాలో దాని గురించి చేసి పెట్టమని కామెంట్ వచ్చినందుకు నేను పెట్టడం జరిగింది. నా ఫోన్ నెంబర్కు 9441088849కు కాల్ కూడా చేయొచ్చు. మీకు ఏమైనా సందేహాలు ఏమన్నా చేయాలని మాట్లాడాలనుకుంటే కూడా నేను మాట్లాడడానికి తయారు ఉంటా ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియో చాలా బాగుంటుందనే ఉద్దేశంతో పెట్టినాం కాబట్టి ఇంకా మున్ముందు మీకు ఎలాంటి వీడియోలు కావాలో మీరు ఆ విధంగా కోరితే నేను ఆ విధమైనటువంటి పరికరాలు తయారు చేసి మీ ముందర పెడుతుంటాను. ఇప్పుడు ఈ 2 దిక్కులు మంచిగా వైర్లకు లెడ్ తాపుకోవాలి. లూజ్ కాంటాక్ట్ ఉండకుండా దానికి ప్లస్ మైనస్ ఆ వైర్లలోకి వెళ్ళి 4 వైర్లు వెళ్తాయి కదా, యూఎస్బీ వైర్లకి వెళ్ళి 2 తెల్ల వైర్లు డాటా ఇన్ డాటా అవుట్ అని ఉంటాయి. వాటిని కట్ చేసి పారేసి ఖాళీ 5 వోల్ట్ వచ్చేటివి మాత్రమే ఎర్ర వైరు నల్ల వైరు ఉంటాయి. ఈ వైర్లను మాత్రమే మనము వాడుకునేది ఉంటుంది. ఎర్ర వైర్ లోపలికి వెళ్ళి +5 వోల్టేజ్, నల్ల వైర్లోకి వెళ్ళి -5 వోల్టేజ్ వస్తాయి. ఇది బాగా గమనించి మనకు ప్లస్ మైనస్ రెసిస్టర్ ద్వారా ఇచ్చుకునాలి. ఈ విధమైనటువంటి వీడియో మీరందరూ చూస్తున్నందుకు చాలా సంతోషం. మీకు ఇంకా మంచి మంచి వీడియోలు కూడా వస్తాయి. ఇగో ఇది రెసిస్టరు, ఇది కంపల్సరీ వేయాలి ఫ్రెండ్స్. ఇది వేయకపోతే బల్బులు వెంటనే కాలిపోతాయి. ఈ బల్బులు వచ్చేసి 1.5 వోల్టేజ్ వరకే దీనిలో కన్జ్యూమ్ రేట్ ఉంటుంది. మనం 5 వోల్ట్ కొట్టినప్పుడు దీనికి 3.5 వోల్టేజ్ ఎక్కువ అయ్యి బల్బులు ఛాన్స్ సేపు ఉండకుండా వేడికి కాలిపోతాయి. కాబట్టి మధ్యలో ఈ రెసిస్టర్ వేస్తే లోడ్ అంతా ఈ రెసిస్టర్ తీసుకుంటుంది. నా ఛానల్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అశోక టెక్నికల్ మస్తీ. ఇది ఈరోజు వీడియో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే మై ఫ్రెండ్స్, ఓకే థ్యాంక్ యూ.